హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం దుబాయ్ నుండి ఓమాన్కి విజిట్ వీసా కోసం వెళ్తున్నాం అనమాట. సో ఎలా వెళ్తున్నాం, ఏంటి, ఎంత ఖర్చు అయింది మొత్తం ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో మనం రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాం, ట్యాక్సీ కోసం వెయిటింగ్. ట్యాక్సీలోనే వెళ్ళాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి మెట్రో ఉండదన్నమాట. సో నేను బుర్జుమాన్ నుంచి డేరా వెళ్ళాలి. సో ఒక ట్యాక్సీ వస్తుంది, ఆపుదాం. ఇప్పుడు ఈ ట్యాక్సీలో మనం వెళ్ళేదానికి మినిమం 20 dirhams అవుతుంది. సో తక్కువలో తక్కువ 20 dirhams. ఒక దిరము 22 ఉంది, ఆన్లైన్లో 23 కూడా వస్తుంటుంది అనమాట. సో 20 రూపీస్ అంటే ఎంత అయింది? మినిమం అంటే లో ప్రైస్ అనమాట, 400 అంతే, అంతకుమించి ఏమి ఎక్కువ అవ్వదు. సో అది ఫ్రెండ్స్ విషయం. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం కదా. సో ఈ రూట్ వచ్చి యాక్చువల్లీ వితౌట్ సాలిక్ రూట్, విత్ సాలిక్లో వెళ్తే ఎక్స్ట్రా అవుతుంది. ఇది ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అని కొత్తగా బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. బుర్జుమాన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళమని చెప్పా. ఎందుకంటే అదైతే తక్కువ ప్రైస్తో వెళ్ళిపోతాం మనం త్వరగా. సాలిక్ కూడా ఉండదు కదా. చూస్తున్నారా, అక్కడికి రీచ్ అయ్యా. పైన ఫ్లైట్, కింద బస్సు. మనం వెళ్ళాల్సిన బస్సు ఇదే బ్రో. ఎలా ఉంది బస్సు చూస్తున్నారా? బస్సు బాగుంది, డబ్బులు కూడా అంతే బాగుంటాయి. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళంగానే మన ఏజెంట్ ఇక్కడికి పంపిస్తాడనమాట, ఒక లొకేషన్ డేరాలో. సో అక్కడ వెళ్ళాక అందరు ఏజెంట్లకు సంబంధించిన ఇంకొక అతను ఉంటాడనమాట. అంటే వీళ్ళంతా కింద పనిచేస్తుంటే వీళ్ళకి పైన బస్సు అరేంజ్ చేయడం, అవన్నీ చేయడం. సో మనం ఈ బస్సులో ఎక్కాలంటే ఫస్ట్ ఆ ఏజెంట్ కాడికి వెళ్ళి మనకు వచ్చిన ఏదైతే ఓమాన్ వీసా ఉంటుందో అది చూపిస్తే అతను నెంబర్ రాస్తాడు. అది ఏం నెంబరు? బస్సు సీట్ని ఎన్నో పర్సన్ అని. సో 4:30కే వచ్చేయమంటారు. మనం 4:30కి బయలుదేరి అక్కడికి వెళ్తే, సో మనకన్నా ముందే చాలామంది వచ్చి ఉంటారు, మనకన్నా లేటు కూడా వస్తుంటారు. సో మనం ఎంత ముందుగా వెళ్తే అంత ముందుగా తను ఆ పేపర్లో నెంబర్ రాస్తాడు. 1, 2, 3 అని అట్లా 51 దాకా. సో ఒక బస్సుకి 51 మంది కూర్చోవచ్చు. మా బస్సులో వచ్చి 52 మంది ప్రయాణించాం. ఎందుకంటే డ్రైవర్ ముందు సీట్లో కూడా ఖాళీగా ఉండడంతో, డ్రైవర్ పక్కన ఒకటి ఉంటుంది కదా క్లీనర్ కూర్చునేది, సో ఆ సీట్లో కూడా ఒకరిని కూర్చోబెట్టారు. సో 52 మంది ప్రయాణించాం. అక్కడ వెళ్తానే మనది 19 నెంబర్ వచ్చేసింది. సో వెళ్ళాం, బస్ ఎక్కాం, స్టార్ట్ అయింది. ఇది వచ్చి యాక్చువల్లీ అలైన్ దగ్గర, అబుదాబి అలైన్ దగ్గర ఓమాన్ బార్డర్. బట్ మనల్ని రసల్ ఖైమా నుంచే తీసుకొని వెళ్తారు, అంటే ఈ పక్క స్టేట్ నుంచే. ఎందుకంటే ఎమిగ్రేషన్ ఈ పక్కే ఉంటుంది అనమాట. సో ఆ లైన్కి దగ్గరున్న మనం వెళ్ళాల్సింది రసల్ ఖైమా నుంచే. ఎమిగ్రేషన్ ఆడింది కాబట్టి ఆ లైన్కి మనం వెళ్ళే చోటుకి 11 కిలోమీటర్లే ఉంటుంది, పెద్దగా ఏం తేడా ఉండదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మనం షార్జా నుంచి దుబాయ్, తర్వాత షార్జా, తర్వాత రసల్ ఖైమా, ఇప్పుడు ఓమాన్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది వ్యూ చూస్తున్నారా, కొండలు, వాటర్ అనేది ఉన్నది అక్కడ. సో మొత్తం ఇలానే ఉంటుంది, రాక్స్ లాగా, ట్రక్కింగ్ ప్లేస్ లాగా. సో అది ఇప్పుడు మనం ఓమాన్ వెళ్తున్నాం. సో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయాలు కొన్ని ఉన్నాయి ఈ వీడియోలో. సో అందుకనే వీడియో చేశాను అనమాట. మెయిన్ ఏంటంటే ఫస్ట్ నాకు జరిగింది చెప్తా, తర్వాత ఎవరెవరికి ఏం జరిగిందో మళ్ళీ మెసేజ్లో చూసుకుందాం, ఓకేనా? ఫస్ట్ నేను క్యాన్సిల్ వీసా మీద ఉన్నా అనమాట. అంటే నేను ఒక చోట్లో పనిచేస్తూ ఆ కంపెనీ రిజైన్ చేస్తే కంపెనీ మనకి 30 days ఇస్తుంది, 28 days కానీ 30 days కానీ ఇస్తుంది టైం. ఈ లోపల మనం ఇంకో చోట్ల జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్లో జాయిన్ అవ్వాలి. ఒకవేళ అలా కానీ మనం అవ్వలేకపోతే అప్పుడు కంపల్సరీ సో ఇలా బస్సులో ప్రయాణించి విజిట్ వీసా తీసుకోవాలి. ఇప్పుడు నాకున్న టైంలో నేను జాబ్లో జాయిన్ అవ్వలేకపోయా కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడు నేను విజిట్ వీసా తీసుకోవాల్సింది వచ్చింది. విజిట్ వీసాకి నేను వెళ్ళి అప్లై చేస్తే ఫస్ట్ అతను అన్నాడు 1000 అన్నాడు. సరే ఓకే కదా అని 1000 పట్టుకొని వెళ్తే అక్కడికి రమ్మన్నాడు. ఫస్ట్ 1000లో చేస్తామని చెప్పి వాట్సాప్లో చెప్పారు. నేను కూడా ఓకే అన్న. తీరా అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రేట్ అనమాట. సో నువ్వు డైరెక్ట్గా ఏజెంట్ తెలుసుంటే వాడిది ఒక రేటు, వాడి కింద సబ్ కాంట్రాక్ట్ అంటే వాడిది ఒక రేటు. సో అలా అనమాట ఈ ఏజెంట్లు ఇక్కడ చేస్తుండేది ట్రావెల్ వాళ్ళు. సో నేను వెళ్ళిన ట్రావెల్ వచ్చి కరామాలో ఒక ట్రావెల్ కాడికి వెళ్ళా. వాడు ఫస్ట్ 1000 అన్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక 1300 అన్నాడు. ఎందుకు ఏంటి అని అడిగితే అతను అంటాడు, ఇప్పుడు దుబాయ్ ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్కి విజిట్ వీసా అనేది కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఆ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు
విజిట్ వీసాలో వచ్చి వెనక్కి వెళ్ళట్లేదన్నమాట, అలానే ఉండిపోతున్నారు. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, ఏవైతే ఈ మెయిన్ స్టేట్లు ఉన్నాయో వాటిలందరికీ వాళ్ళు ఏవైతే చెప్పారో, ఇప్పుడు ఆంధ్ర ఉంది, యూపీ ఉంది, కొన్ని స్టేట్లు ఉన్నాయి, తెలంగాణ ఉంది, వీటి నుంచి వచ్చిన వాళ్ళు వెనకబోట్లేదని వీళ్ళకి ఏవైతే ఈ కొన్ని స్టేట్లు ఉన్నాయో వీటి నుంచి వచ్చిన వాళ్ళు వెనకబోట్లేదని సో వీళ్ళందరికీ 1300 దిరమ్స్ అనమాట. సో మనకి ఎక్కువ కాస్ట్. సరే ఓకే అని చెప్పి నేను అడిగా. సరే నేను వండుకొని, నేను ఆల్రెడీ 2 years ఇక్కడ జాబ్ చేశారా, క్యాన్సిల్ వీసా మీద ఉన్నా, సో నాకెంత అని అడిగా. సో అప్పుడు వాడు చెప్పాడు, వాడేమన్నాడంటే నీకు కూడా 1300 అన్నాడు. అది ఎలా అవుతుందిరా, నేనేం కొత్త కాదు కదా. సో ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకంటే 1300, ఎందుకంటే మా రూమ్లో ఒక బ్రదర్ వెళ్ళాడు, అతను నేను ఆల్రెడీ అడిగి కనుక్కున్నా, అతనికి మాత్రం 1300 1300 దిరమ్స్ డబ్బులు విజిట్ వీసాకి 1350 చెప్పి 1300 తీసుకున్నారు. మళ్ళీ 1350 వచ్చి ఫిక్స్డ్ చేయమన్నారు, ఫిక్స్ చేయాలి అంటే డిపాజిట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఈ విజిట్లో జాబ్ దొరకకపోయినా, రిటర్న్ పోకపోయినా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫిక్స్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు నీకు ఇదొక 1300, అదొక 1300 ఎంత అయింది, 2600 అయింది. సో ఇంత అమౌంట్ ఇవ్వడం విజిట్ వీసా కంటే చాలా కష్టం కాబట్టి సో నేను ఎవరైతే మా రూమ్లో ఉన్నాడో అతని ద్వారా వెళ్ళి నేను అడిగితే, సో అప్పుడు ఆ ట్రావెల్ వాడు చెప్పాడు, ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఏదన్నా కొంచెం తగ్గుతుంది. అంటే ఇప్పుడు నాకు 300 తగ్గింది, నాకు ఎంత పడింది 1000. అదే మా రూమ్లో ఉన్న ఇంకొక అన్నకి ఎంత పడింది 1300. ఎందుకు పడింది, అతనికి విజిట్లో వచ్చాడు, ఇంకా జాబ్ దొరకలా, మళ్ళీ విజిట్ కావాలంటే సో ఆ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటే మనం ఏం చేయాలంటే, అది ఎవరన్నా మన తెలుగు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రావెల్ వాళ్ళు తెలుసుంటే సో అది కూడా మనం చేయక్కర్లే. మా రూమ్లో ఉండే అన్న చేయలేదు, ఎందుకంటే అతనికి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాడు. సో వాళ్ళు డిపాజిట్ అడగకుండానే 1300 తీసుకొని వీసా చేశారు. సో నేను అక్కడికే వెళ్ళా, నేను 1000 దిరమ్స్లోనే విజిట్ వీసా చేసుకున్నా. కానీ ఎవరైతే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు తెలియకుండా సొంతంగా వెళ్ళాలనుకుంటారో, ఇలా వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇదే ప్రాబ్లం. వాళ్ళు డిపాజిట్ చేయండి, మీరు 1300 పే చేయండి. సో అందుకని మీరు ఏజెంట్లు ట్రావెల్ వాళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఒకరు మనకి తెలిసి హెల్ప్ చేస్తారనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్తే డిపాజిట్ ఉండదు. అంటే విజిట్ వీసాలో ఉన్నోడికి మళ్ళీ విజిట్ కావాలంటే 1300, జాబ్ చేసినోడికి క్యాన్సిలేషన్ మీద ఉంది వాడికి విజిట్ కావాలంటే 1000. ఓకేనా, ఇంటికాడ నుంచి వచ్చినోడికి తక్కువ 700, 750, 800, 900 అట్లా చెప్తారు, ఒక్కొక్కరు కోడ్ చెప్తారు. సో మొత్తానికి అదనమాట. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడే జాబ్ చేసి క్యాన్సిల్ వీసా మీద నుండి విజిట్ కావాలన్నోడికి 1000 దిరమ్స్ మాత్రమే. ఏ ఏజెంట్ కాడికి మనం వెళ్ళిన ట్రావెల్ వాడి కాడికి వాడికి చెప్పాలి, 1000 దిరమ్స్కి నాకు విజిట్ వీసా ఇస్తావా. దాంట్లో ఏమేమి అడగాలి, బస్ ఛార్జీ, పోయిరాను, అక్కడ మనం ఉండడానికి బెడ్ స్పేస్ ఇస్తారు హోటల్లో, సో అది కూడా వాడిదే. వాడికి ఇంకోటి ఏం చెప్పాలి, మెయిన్ మనం ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ అయ్యాక 1 dayలో నాకు వీసా కావాలి, నాకు కంపల్సరీ నువ్వు అప్లై చేయాలి. లేదంటే ఎక్స్ట్రా డే కానీ మనం ఉంటే అది హోటల్ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయాల్సింది వస్తుంది. 1 day వరకు వీడి ఏజెంట్ ఫ్రీ ఇస్తాడు, నెక్స్ట్ డే నుంచి హోటల్ వాడు ఛార్జ్ చేస్తాడు. అది ఎంత ఉంటుంది మినిమం అంటే ఇక్కడ దుబాయ్ కరెన్సీలో 25 దిరమ్స్, అంటే నీకు కంపల్సరీ 500, 600 ఒక డేకి జస్ట్ మనం అక్కడ ఎక్స్ట్రా అయితే. సో అందుకని వెళ్ళేటప్పుడే మనం ఏజెంట్తో ప్రాపర్గా నేను ఇక్కడి నుంచి ఒమాన్కి వెళ్తానే ఆ డే ఈవినింగ్ లోపల నాకు విజిట్ వీసా కావాలి. సో నేను ఒకవేళ ఎక్స్ట్రా ఉండాల్సింది వస్తే 1 dayకి అయితే పే చేస్తా, కానీ 2-3 daysకి అయితే నేను పే చేయలేను. అది చెప్పాలి, మనం ముందే అడగాలి. ఇది చాలామంది అడగరు, తెలీదు. సో అందుకని చెప్తున్నా. అడిగితే ఏమవుతుందంటే నాతో వచ్చిన వాళ్ళు 2-3 days ఉన్నారు ఒక్కొక్కరు. సో మనకి ఎట్లో టైం బాగుండి గబాన్ అయిపోయింది. లేదంటే మనం ఒక 2-3 days అక్కడ ఉంటే జస్ట్ రూమ్కే మనం 25-50 దిరమ్స్ చదవుతుంది, నువ్వు ఫుడ్కి మళ్ళీ ఖర్చు అవుతుంది ఎక్స్ట్రాగా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని మనం ఏజెంట్ కాడికి వెళ్ళినప్పుడు వాడితో ప్రాపర్గా ముందే మాట్లాడుకోవాలి. అక్కడికి వెళ్ళాక హోటల్కి ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మనం వాడు ఉంటే మన పాస్పోర్ట్ వాడు తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు, మనకి 4-5 మందికి 3 కలిపి ఒక్కొక్క రూమ్ ఇస్తాడు. సో మనం బస్ దిగాక మన లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని కలిసి మనం రూమ్లోకి వెళ్ళచ్చు.
లేదంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళతో కూడా మనం బెడ్ స్పేస్కి వెళ్ళొచ్చు. సో అక్కడ రూమ్లు ఇలా ఉంటాయి. ఏంటి, సింగిల్ బెడ్, హోటల్, అది హర్యానా హోటల్ అని. సో చూసారా, మా రూమ్లో 5 మంది. సో బాత్రూము అంతా క్లీన్గానే ఉంటుంది, అన్నీ బాగుంటుంది. కానీ ఈ హోటల్స్లో వాటర్ అనేది ఇవ్వరు, ఫుడ్ అనేది ఉండదు. ఫుడ్ మందే, వాటర్ మందే. జస్ట్ వాడు ఒక రగ్గు, పిల్లో, ఆ బెడ్, ఏసీ ఇది ఉంటుంది. సో మిగతాదంతా మందే. సో మనం కించి వెళ్ళేటప్పుడే ప్రాపర్గా నీట్గా మనకు వీలైతే ఎక్కడన్నా లూలుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి 2 అరటిపండ్లు, యాపిల్స్, అది ఇది బస్ ట్రావెల్కి. బస్సు వెళ్ళేటప్పుడు ఆపడు, వచ్చేటప్పుడు మాత్రమే ఆపుతాడు. సో వెళ్ళేటప్పుడు నీకు ఒక ఆకలి వేస్తుంది కాబట్టి 4 అవర్స్ 4.5 అవర్ జర్నీయే ఉంటుంది. సో అందుకని ఫ్రూట్స్ ఏదన్నా తీసుకొని వాటర్ బాటిల్ తీసి పెట్టుకుంటే మంచిది. సరేనా? ఆడికి వెళ్ళాక అక్కడ తినాలంటే మినిమం 15 రూపీస్ అవుతుంది, 15 దిరమ్స్ అవుతుంది. ఇప్పుడు ఆ బిర్యానీ ఒక్కొక్కరికి 15 దిరమ్స్. మేమందరం ఆడ కూర్చొని తినిలేస్తే 100 దిరమ్స్ కన్నా ఎక్కువైంది. తర్వాత నైట్కి ఏం చేసామంటే ఇట్లా కుదరదని అందరం కలిసి 3-4 కర్రీలు చెప్పుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని 50 దిరంలో నైట్ డిన్నర్ చేసాం. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో ఓమాను మనం అనుకున్నంత ఇది కాదనమాట. ఒక్కసారి ఓమాన్లోకి వెళ్తే ప్రతిదీ డబ్బే. వాళ్ళు మనకి ఇచ్చేది ఓన్లీ బస్సు పోయి రావడానికి, ఒక డే ఉండేదానికి స్టేకి ఇస్తారు. సో మనం అందుకని ప్రిపేర్గా ఒక్కొక్కసారి 2-3 రోజులు అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా డ్రెస్సు అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఒక్కోసారి కొంతమందికి మాత్రమే, మనతో వచ్చిన కొంతమందికి మాత్రం 3 రోజులు 4 రోజులు కూడా విజిట్ వీసా రాదు. సో అందుకని ప్రిపేర్గా మనం వెళ్ళేటప్పుడే డ్రెస్సు, మనకు కావాల్సిన థింగ్స్, టవల్, బ్రష్, పేస్టు, సబ్బు అన్నీ తీసుకొని వెళ్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి అక్కడ అన్నీ కొనుక్కోకుండా. ఓకేనా? తర్వాత ఏంది, విజిట్ వీసాకి మనకి అప్లై చేసే ముందే 3-4 రోజులు ముందే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేకి అప్లై చేసుకుంటున్నారు చాలామంది నాతో వచ్చిన వాళ్ళు. సో అందువల్లే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో మనకి ఒక 3 days 4 days ఉండగానే మనం విజిట్ వీసాకి అప్లై చేసుకుంటే దానివల్ల మనకి ఏంటి టెన్షన్ ఉండదు. సో 1 day లేట్ అయినా మన వీసా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు దుబాయ్ విజిట్ వీసా ఉండి నీకు కానీ ఓవర్ స్టే అయితే అప్స్కాండ్ వేసేస్తున్నారు, అంటే విజిట్ వీసానే రాదు అసలు. ఇప్పుడు అలా అంతా రూల్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, సో ఓమాన్కి వెళ్ళాలనుకుంటే ఎలాగో వెళ్తాం, ఇంకా 3 days ముందే ప్లాన్ చేసుకోవాలి, వీకెండ్ రాకుండా అట్లా. సో అది ఫ్రెండ్స్, ఓమాన్కి వెళ్ళడానికి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఖర్చు అవుతుంది. 1000 ఒకరికి, 1300 ఒకరికి, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి 800, 950 ఇట్లా. సో అది ఓకేనా. విజిట్ వీసాకి వెళ్ళేదానికి మనకు కావాల్సినవి మనం వెళ్ళొచ్చేది ఫ్లైట్లో అంటారు, కానీ ఫ్లైట్లో 1300 దిరమ్సే. కానీ ఫ్లైట్లో నువ్వు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లోనే రావాలనుకుంటే, ఒకవేళ నీకు అక్కడ టయానికి వీసా రాకపోతే సో అది కూడా ప్రాబ్లం. సో అందుకని మ్యాక్సిమం బస్సుకు పోయి రండి, బాగానే ఉంటుంది. కానీ ఈ బస్సు నేను ఫస్ట్ ఏదైతే చూపించానో ఆ బస్సు ఈ బస్సు కాదు, అది చూసి మోసపోయాను నేను. ఇదే పోతుంది, ఓలో బస్సు బాగుందని. బట్ అది మక్కా వెళ్ళేది, సౌదీకి వెళ్ళేదన్నమాట. మనం వెళ్ళాల్సింది ఓమాను, అది వైట్ బస్సు. సో మనం అనుకున్నంత హై లెవెల్లో బస్సే ఉండదు. ఓకే మనం ఇచ్చే డబ్బులకి వాడు పెట్టే బస్సు కూడా ఓకే. సో అదనమాట. ఇంకేం చెప్పాలి మీకు, బస్సులో వెళ్ళి రావాలి, డ్రెస్సులు తీసుకొని వెళ్ళాలి. సో విజిట్ వీసా తీసుకునే ముందే ఎంత డబ్బు ఏంది ప్రాపర్గా ఫస్ట్ టైం మాట్లాడుకోవాలి. నువ్వు ఆల్రెడీ విజిట్లో ఉండి మళ్ళీ విజిట్ కావాలంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళతో వెళ్ళి ఆ డిపాజిట్ డబ్బులు మనం తగ్గించుకొని ఓన్లీ విజిట్ వీసా డబ్బులు మాత్రం ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, విజిట్ వీసా మనం అప్లై చేయాలంటే ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి ట్రావెలర్స్ని ప్రాపర్గా మనకి విషయం తెలుసుకొని వాడి కాడకు వెళ్ళి కూర్చొని మాట్లాడాలి. అప్పుడు వాడు ఏదైనా చెప్తే మనం అడిగేదానికి ఉంటుంది. సో అందుకని చెప్తాను. వీడియో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఓమాన్కి సంబంధించిన విజిట్ వీసాకి సంబంధించిన వివరాలు. సో నేను ఏదన్నా మర్చిపోయినా, మీకు ఏదన్నా తెలుసున్నా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.